మా ఆయనకి ఏమైంది డాక్టర్ గారు? అంతా ఓకే కదా? చూడమ్మా, మీ ఆయనకి పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఆయన కోలుకోవాలంటే మీరు కొన్ని పనులు చేయాలి. ఏం పనులు చేయాలండి? అవి చాలా కష్టమైనవమ్మా, మీరు చేయలేరు. డాక్టర్ గారు అలా అనకండి. నేను మా ఆయన కోసం ఏమైనా చేస్తాను. అవునా? మీరు ఆ మాట అన్నాక ఎక్కడో నాకు ఆవగింజంత నమ్మకం వచ్చింది. అందుకే చెప్తున్నాను. పొద్దున్న లేవగానే గంటల తరబడి పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టకుండా టైంకి మీ ఆయనకు బ్రేక్ఫాస్ట్ పెట్టండి. టీవీ సీరియల్స్ చూడడం తగ్గించి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ చేయడం నేర్చుకొని మీ ఆయనకు పెట్టండి. ఫేస్బుక్ వాట్సాప్లతో టైం వేస్ట్ చేయకుండా మీ ఆయనకు కూడా టైం ఇవ్వండి. నగలు చీరలోని ఎప్పుడు మీ ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. ఇవన్నీ మీరు చేయగలిగితే మీ ఆయన బతుకుతాడు. ఏంటి ఏమంటున్నారు డాక్టర్ గారు? మీరు బతకడం కష్టం అంటున్నారండి. ఉసేయ్, 50 ఏళ్ల వయసు వచ్చింది. పళ్ళుడిపోయే వయసులో పెదాలకి లిప్స్టిక్ ఏంటి? ఆకలేస్తుంది, ఏమన్నా తీసుకురావే. అయ్యో రామా, కోడలి పిల్ల వచ్చాక కూడా నన్ను కష్టపడమంటారా ఏంటి? ఆగండి. అమ్మాయి వైష్ణవి, పిలిచారా అత్తయ్య గారు? ఇంటికి పెద్ద కోడలివి, పద్ధతిగా ఉండాలి కదా. ఆ బట్టలేంటమ్మా? 50s లో 20s లాగా మీరే ఆ డ్రెస్ వేయగాలేంది. నేనిలా ఉంటే తప్పేంటండి? సర్లే గాని మీ మావయ్య గారికి ఆకలేస్తుందంట. వంటగదిలోకెళ్ళి వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ వేసి తీసుకురా అమ్మా. సరే అలాగే. ఇదిగో అమ్మాయి, అన్నట్టు ఉల్లిపాయ పకోడీ ఏమన్నాం కదా అని ఎలా పడితే అలా వేసేకు. ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పిండిలో ముంచి ఒక్కొక్కటి నూనెలో వెయ్యమ్మా. సరే అలాగే. ఇదిగో అమ్మాయి, మధ్యాహ్నం భోజనానికి ఏం కూర వండుతున్నా? బెండకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ వేపుడా? బాగుంటది, చెయ్యి చెయ్యి. ఇదిగో అమ్మాయి, ఆటల్ని కూడా శుభ్రంగా కడిగి నీట్గా తుడిచి సన్నగా కట్ చేసి ఒక్కో ముక్క దోరగా వేయించమ్మాయి. ఎల్లు. ఓహో సరే అయితే. ఉసే మోడల్ లీలావతి, నువ్వేమో మొహం అద్దంలో పెట్టు కూర్చున్నావు. ఆ పిల్ల ఏమో పకోడీ అన్నది, బెండకాయ వేపుడు అన్నది. కనీసం కరివేపాకు కూడా పెట్టలేదు. ఇంకో గంట ఆగితే నీ కొడుకు కూడా వచ్చేస్తాడు. ఇంకెప్పుడు పెడతారే నాకింత కూడు? అయ్యో రామా, నిజమేనండి. అద్దంలో నా మొహం చూసుకుంటూ అసలు విషయమే మర్చిపోయాను. అమ్మాయి వైష్ణవి. ఏంటత్తయ్య గారు? ఏంటమ్మాయి, ఆనియన్ పకోడీ అన్నావు, బెండకాయ వేపుడన్నావు. టైం 5 అయిపోతుంది. భోజనం ఎప్పుడు పెడతావింకా? మీరే కదండి ఒక్కొక్కటి తీసి విడివిడిగా కడగమన్నారు. అందుకే ఒక్కో బియ్యపు గింజ తీసి విడివిడిగా కడుగుతున్నాను. మీరేం కంగారు పడకండి. ఓ 3-4 days లో మీకు భోజనం వడ్డించేస్తాను. టీవీ 3x3 ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే బాధ, పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్. సడన్ గా 5 రూపాయలు పెరిగి 1 పైసా తగ్గింది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆనందపడుతున్నారా, బాధపడుతున్నారా? అసలు వాళ్ళ స్పందన ఏంటి తెలుసుకుందాం. కమాన్. ఇప్పుడు ఒక బండి వస్తుంది, కమాన్. సార్, అర్ధంతరంగా అర్ధరాత్రి పూట పెట్రోల్ ధర 5 రూపాయలు పెరిగింది. మిట్ట మధ్యాహ్నం 1 పైసా తగ్గింది. దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన సరిగా అట్టుకో. పళ్ళు ఓడగొట్టి పేస్ట్ ఫ్రీ అన్నాడంట. అలా ఉంది. ఓ పక్క ఎండలే కాదు, పెట్రోల్ కూడా మండిపోతుంది. తప్ప పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ కస్టమర్ మనల్ని సరిగా పట్టించుకోలేదు మిస్టర్ కెమెరా. సెకండ్ కస్టమర్ అన్న మంచోడు దొరుకుతాడేమో చూద్దాం. సార్, ఇంత కాస్ట్లీ బండి వాడుతున్నారు, దీనికి పెట్రోల్ కొట్టిస్తున్నా మీకు బాధ ఎట్లేదా? బాధ నాకెందుకు ఉంటది? బండి వాహనం రీడ్ కదా. ఓ అట్లానా సార్, ఇందాక నుంచి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నీ అబ్బా, నువ్వే కదా ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగిందన్నావు. నువ్వేమో మైక్ నోట్లో పెట్టావు, వాడేమో బండి ఆన్ లో పెట్టాడు. నువ్వు పోనీరా. సార్ 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 మగాళ్ళు సరిగా స్పందించట్లేదు మిస్టర్ కెమెరా. ఈసారి లేడీ కస్టమర్ అడిగి చూద్దాం. అదిగో వస్తుంది లేడీ కస్టమర్. కమాన్ మేడం 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 మేడం. హాయ్, టీవీలో కనపడతానా? మేడం, పెట్రోల్ రేట్ 5 రూపాయలు పెరిగింది, 1 పైసా తగ్గింది. దీని మీద మీ స్పందన ఏంటి? అయ్యో రామా, ఎంత పెరిగితే నాకేంటండి, నేను మాత్రం ఎప్పుడు 100 రూపాయలే కొట్టిస్తాను. అయ్యో, ఈయన కళ్ళు తిరిగి పడిపోయాడండి. ఎవరైనా హెల్ప్ హెల్ప్. మేనేజర్ 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 మేనేజర్. నేనే మేనేజర్ నేనే మేనేజర్ నేనే మేనేజర్ నేనే మేనేజర్. ఈడేంటి బల్లిలో బల్లగంటూ పోయాడు? ఏమైంది? ఏమోనండి, తెలీదు. ఇలా డబ్బులు ఇచ్చాడు, అలా పడిపోయాడు. ఏమన్నా తిట్టారా? లేదండి. ఎక్కువ ఏమన్నా డ్రా చేశారా? అబ్బే లేదండి, జస్ట్ 16,000. మరి ఏమైంది వీడికి? నేను చెప్తానండి. అసలు ఏం జరిగిందంటే, కొత్త నోట్లా? మొన్న ఆర్బీఐ నుంచి వచ్చాయి ఫ్రెష్ గా. ఇందులో వేరే కలర్స్ ఉన్నాయా?
ఏందోరా నాకైతే ఏం సమజ్ అయితేనే లేదు. ఇంట్లో చూస్తే అప్పుడే షాదీ చేయనీకి సంబంధాలు చూస్తుండ్రు. నాకేమో అప్పుడే పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చిందా అని డౌట్ కొడుతుంది. ఓర్రే దీనికి ఇంత కంగారు పడుతున్నావా? మా ఓడున్నాడ్రా కవితలు ఎరగదీస్తాడనమాట. అదే పెళ్లి గురించి అనుకో మామూలుగా చెప్పడరా కవితలు. వాడి దగ్గరికి తీసుకెళ్తా, నీకు ధైర్యం మామూలు రాదురా. వీడారా మా ఫ్రెండ్ త్రిశూల్. ఒరే త్రిశూల్, వీడికి పెళ్లి గురించి చాలా తెలుసుకోవాలనుందంట. నువ్వు ఒక మంచి కవిత్తో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి. పెళ్లి గురించా? పెళ్ళంటే పోవడం. పోవడమా? అరే గీడేంద్రాబాయ్ షాదీ గురించి చెప్పమంటే సాగు గురించి చెప్తాడు. హలో బ్రదర్, పోవడం అంటే చచ్చిపోవడం కాదు. పోవడం అంటే వణికిపోవడం, సర్దుకుపోవడం, అణిగిపోవడం, ఒదిగిపోవడం. అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పారా త్రిశూల్, ఈడెప్పుడు ఇంతేరా. కవితలు చెప్పమంటే చాలు ఆ ఫ్లో ఉంటదరా, మామూలు ఉండదురా. అవునరా, ఒకప్పుడు కవిత నాకు చెప్పి వాట్సాప్ కూడా సెండ్ చేసేవాడు. ఇప్పుడేంట్రా అసలు అట్లీస్ట్ వాట్సాప్ కూడా మెసేజ్ రావట్లేదు. అప్పుడంటే ప్రేమలో ఉన్నారా, కవితలు భయంకరంగా తన్నుకొచ్చేసేది. కానీ ఇప్పుడేమో అమ్మాయికి పెళ్ళైపోయింది. సో ఇలాంటివి జరుగుతాయిలేరా. అయినా ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందన్న విరహ వేదనలో ఇంకా కవితలు బాగా రాయొచ్చు కదా. రాయొచ్చు, కానీ ఆ అమ్మాయికి పెళ్ళయింది నాతోనే. మీరెప్పుడు చచ్చిపోయాదన్నా? నేను పొద్దున్నే చచ్చిపోయాను తమ్ముడు. నేను ఈరోజు పొద్దున్నే చచ్చిపోయానన్నా. ఓ అన్నా, ఓసారి కిందికెళ్ళి రావచ్చా? ఎందుకు తమ్ముడు? కింద నేను బతికియాను సత్యాను తెలియక మా ఆవిడ పిచ్చిదైపోతుందన్నా. ఓ దానికైతే కింద వరకు ఎందుకు, ఆయన దగ్గరికి వెళ్ళు, సెల్ ఫోన్ ఇస్తాడు, ఫోన్ చేసి చెప్పేయి. సరే సార్, ఒకసారి నా పిల్లానికి ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా? అటుపక్కెళ్తే సిగ్నల్స్ రావు, ఇటుపక్కెళ్ళు. సరే సార్. హలో, ఏమే? ఎవర్రా నువ్వు? ఏమే అంటున్నావు? నేనే మీ ఆయన్ని. ఓ మీరా, చెప్పండి. ఏం లేదే, నేను పొద్దున్నే చచ్చిపోయాను, ఇంకా లేవట్లేదేమోనని కంగారు పడతాయేమని చెప్తున్నాను. ఓ నేనే కదా భోజనంలో నైట్ విషయం కలిపింది. సార్ థ్యాంక్ యూ సార్. సార్ బిల్ ఎంత అయింది సార్? బిల్లా? ఫోన్ చేసుకుంది నీ భార్యకే కదా. అవును సార్. నరకం టు నరకం ఫ్రీ అమ్మా, నువ్వు వెళ్ళి క్యూలో నుంచో. నరకంలోకి ఎంటర్ అవ్వాలంటే ముందుగా మీరు 2 గ్రూపులుగా డివైడ్ అవ్వాలి. సో పెళ్ళాం కంట్రోల్లో ఉండేవాళ్ళు రైట్లో ఉండండి, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు లెఫ్ట్లో ఉండండి. ఓకే. హే, యమలోక చరిత్రలోనే ఇదొక అద్భుతం. నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకున్నావా? నీకిది ఎలా సాధ్యమైంది? ఏమోనండి, ఇందాక మా ఆవిడ నరకానికి వెళ్తూ వెళ్తూ నన్ను ఎక్కడ నిలవడమందండి. హాయ్ గైస్, దిస్ ఈజ్ యువర్ త్రిశూల్. హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ మనోహర్. క్లిక్ అండ్ థ్రిల్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ 2 ఎపిసోడ్స్ మిమ్మల్ని థ్రిల్ చేశాయని అనుకుంటున్నాము. అండ్ 3rd ఎపిసోడ్ శివ సైన్ ఆఫ్. ఇట్స్ ఎ కంప్లీట్ టైమ్ ట్రావెల్ స్టోరీ. ఇందులో నేను లీడ్గా చేశాను. రేపు మార్నింగ్ 10:30కి ఒక పార్ట్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సండే పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. సో శివ సైన్ ఆఫ్ 10:30 మార్నింగ్. డోంట్ మిస్. ఎస్, డోంట్ మిస్. హాయ్, దిస్ ఇస్ నాగభార్గవి, త్రిశూల్, వైష్ణవి. తాల్మట్టి నాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా షూర్. ఎన్ని గంటలకండి? ఓకే, థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్ డాడ్? ఏం లేదురా, మన ఫ్యాక్టరీ పర్మిషన్కి అప్లై చేశాం కదా, అది ఓకే అయింది. కంగ్రాట్స్. మరేంటి ఆలోచిస్తున్నారు? ఈ రోజే అపాయింట్మెంట్. 3 గంటలకు బోర్డు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. లేదంటే మనకి లైసెన్స్ రావడానికి చాలా రోజులు పడుతుంది. సమయానికి డ్రైవర్ కూడా లేడు. ఇప్పుడు 10 అవుతోంది. నేను వరంగల్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి సెక్రటేరియట్ చేరాలంటే ఓ మై గాడ్. మీరేం టెన్షన్ పడకండి. మీరు రైట్ టైంలో బస్ ఎక్కి రైట్ టైంలో వర్క్ ఫినిష్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వస్తారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావురా? వజ్రా బస్ ఉందన్న కాన్ఫిడెన్స్తో. వజ్రా బస్సా? వజ్రా మన తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కలిసి ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కోసం ప్రారంభించింది ఈ వజ్రా మినీ బస్ సర్వీస్. 21 సీట్లు మరియు 18 సీట్లు ఉన్న ఈ మినీ ఏసీ బస్ల లగ్జరీ అండ్ కంఫర్ట్ పుష్ బ్యాక్ సీట్స్, ఎల్సీడీ టీవీ, సీసీ కెమెరా, మొబైల్ అండ్ ల్యాప్టాప్ ఛార్జింగ్ కోసం ప్రతి సీట్ తాన ఒక పోర్టుతో పాటు వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. వజ్రా, సేఫ్, సెక్యూర్ అండ్ కంఫర్ట్. చాలా బాగుందిరా. అలాగే మన ఫ్యాక్టరీకి మంచి పేరు దొరికింది. ఏంటి డాడ్? వజ్రా.